కృష్ణ భగవానుడు కూడా అర్జునుడి రథం మీద కూర్చున్నాడు. ఇద్దరూ బయలుదేరారు. అశ్వత్థామ ముందు పారిపోతున్నాడు. పారిపోతున్నటువంటి అశ్వత్థామ వెనక కృష్ణార్జునులు వెడుతున్నారు. వెడుతుండగా చూశాడు అశ్వత్థామ, వచ్చేస్తున్నాడు అర్జునుడు. పట్టుకుంటాడన్న భయంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం తెలుసు కానీ ఉపసంహారం చేయడం తెలియదు. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. అయోగ్యుడికి కొడుకైనా సరే ఇవ్వకూడదు విద్య. అందుకే ద్రోణాచార్యుల వారు ఇవ్వలేదు. బలవంత పెడుతున్నాడని ఉపసంహారం లేకుండా ప్రయోగం చెప్పాడు. ఉపసంహారం తెలియదు కాబట్టి ప్రయోగించాడని. ఆ కోపావేశంలో, ఆ భయంలో ప్రయోగించేశాడు. దాన్ని ఉపసంహరించడం చేత కాదు. కృష్ణుడు అన్నాడు, పర్వతములు గూర్నిల్లుతున్నాయి, భూమి దద్దరిల్లిపోతోంది, సముద్రాలు తిరగబడిపోతున్నాయి. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. అర్జున, నువ్వు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించమన్నాడు. వెంటనే అర్జునుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. 2 బ్రహ్మాస్త్రాలు ఢీకొన్నాయి. ప్రళయం వచ్చినంత